హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అత్యంత గొప్ప మరియు ప్రాచీన విజ్ఞాన సారమైన భగవద్గీత పురాణాలు వేదాల్లో 14 లోకాల గురించి పూర్తిగా వివరించబడి ఉంది. ఈ 14 లోకాల గురించి తెలుసుకోవడం మన పౌరాణిక విజ్ఞానానికి మంచి గమ్యం. మన సాంప్రదాయంలో విశ్వాన్ని 14 లోకాలుగా విభజించారు. ఇవి పాతాళం నుండి స్వర్గం వరకు విస్తరించి ఉంటాయి. ఈ లోకాలు ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, భూలోకంతో పాటు 7 లోకాలు అంటారు. అలాగే భూలోకానికి కింద అతల లోకం, విత్తల లోకం, సుతల లోకం, రసతల లోకం, తలాతల లోకం, మహాతల లోకం, పాతాళ లోకం, వీటిని అధోలోకాలు అంటారు. భూలోకంలో ఉన్న మనుషులను తప్పించి ఇతర లోకాల్లో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు. అక్కడ ఉన్న జీవుల శరీరాలు అతి సూక్ష్మమైనవి. భూమికి దక్షిణ దిగ్భాగంలో మృత్యులోకం, ప్రేతలోకం, నరకలోకం, పితృలోకాలనే 4 భాగాలు ఉంటాయి. భూమి విశ్వాసానికి కేంద్రం. పురాణాలు మరియు శాస్త్రాల్లో 7 సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. 7 సంవత్సరాలు, 7 రోజులు, 7 నెలలు, 7 రంగులు, 7 సముద్రాలు, 7 ఋషులు, 7 మృతకాలు, 7 పువ్వులు, 7 కొండలు, 7 కుండలవాడలు, 7 జన్మలు, 7 మల్లెలు మరియు 7 యువరాణులు. పృథు మహారాజు భూమిని 7 భాగాలుగా కూడా విభజించాడు. భూమి కింద ఉన్న 7 లోకాలు అలాగే భూమి పైన ఉన్న 7 లోకాల గురించి ఒకసారి తెలుసుకుందాం. భూమికి కింద ఉన్న లోకాలు ఇవే. అతల లోకం. భూలోకానికి కింద ఉండేది అతల లోకం. ఇందులో అసురులు నివసిస్తూ ఉంటారు. వీరు సూక్ష్మ శరీరులు, భౌతిక సుఖలాసులు కావున అధిక మత సంపన్నులు. 96 రకాల మాయలను సృష్టించే మాయా కుమారుడు బాలుడు ఈ అటల లోకంలో ఉంటాడు. శివుని స్వరూపమైన హటకేశ్వరుడు కూడా ఈ లోకంలోనే ఉంటాడని మన పురాణాలు చెబుతున్నాయి. అతల లోకం కింద విత్తల లోకం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యం అడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నది ప్రవాహంలో స్వర్ణాభరణాలు చేసుకుని ధరించెదరు. వారు నిమ్న ప్రపంచంలో అజ్ఞాన స్థితిలో నివసిస్తున్నారు. వారు సాధారణంగా విజయవంతమైన వ్యక్తులు, కానీ అది ఉనికిలో ఉందని వారు విశ్వసించని మేరకు ఆధ్యాత్మికత ఎదుగుదలకు రోగ నిరోధక శక్తిని అనుభవిస్తారు. ఇక్కడ ప్రజలకు తప్పులు సరైనవని తెలుసు. సుతల లోకం. వితల లోకం కింద సప్త చిరంజీవుల్లో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడై కాపలా కాస్తున్నాడు. ధర్మాత్ముడైన రాక్షసరాజు బలి చక్రవర్తి సుతల లోకంలో ఉంటాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఈ లోకంలోకి పంపారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రపంచంలో ప్రజలు తమ తప్పుల నుండి సరైన పాఠం నేర్చుకుంటారు. అలా విష్ణు అనుగ్రహంతో బలి ఈ లోకాన్ని పొందాడు. దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు కూడా ఈ లోకంలో ఉంటారు. తలాతల లోకం. సుతల లోకం కింద. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయా విద్యలో నేర్పులైన అసురులు, రాక్షసులు నివసిస్తుంటారు. మాయా అనే రాక్షసుడు తలాతల లోకంలో ఉంటాడు. అతను రాక్షసులు వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందినవాడు. ఈ ప్రపంచ నివాసులు వాస్తవిక సత్యాన్ని దాచిపెట్టిన స్పృహలో జీవిస్తారు. ఎందుకంటే అది వారి అవగాహన పరిధికి మించినది. తమకు కలిగే ప్రతి అనుభవం అందరికీ ఒకేలా ఉంటుందని వారు నమ్ముతారు. ఫలితంగా వారి అభిప్రాయాలు, వాదనలు మొండిగా మారుతారు. మహాతల లోకం. తలాతల లోకానికి కింద. ఇక్కడ కాద్రుపుత్రులైన కాద్రవేయులు అంటే పాములు 7 శిరస్సులతో కూడిన వారై మహాబలవంతుడై కామరూపదారులై తమ పత్నులతో కూడి ఉన్నారు. మహాతల లోకంలో కశ్యప ఋషి భార్య అయిన కద్రునికి పుట్టిన తక్షక, కాక, కాళియా వంటి అనేక తలల పెద్ద పాములు నివసిస్తాయి. ఇక్కడ సింబాలిక్ అర్థం ఏమిటంటే మీరు మీ కోరికలను నియంత్రించలేనప్పుడు మీ తలల్లో కోరికలు తీసివేయమని చెబుతుంది. అందుకే హిందూ ఐకోనోగ్రాఫ్ లో నాగదేవతను నిలువెత్తుగా చూస్తాం. రసాతల లోకం. మహాతల లోకం కింద. ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివతా కౌచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు ఉన్నారు. దేవతలతో ప్రత్యక్ష సంఘర్షణలో ఉన్నారు. వ్యక్తులకు వారి చర్యలపై నియంత్రణ ఉండదు. మంచి తప్పుల మధ్య తేడా తెలియకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించే స్పృహస్థితి ఇది. నిరంతరం తప్పుగా ప్రవర్తించే పిల్లలు మరియు పెద్దలలో మీరు ఈ ప్రపంచం నాణ్యతను చూడవచ్చు. పాతాళ లోకం. రసాతల కింద లోకం. ఇక్కడ నాగలోకాధిపతి అయిన వాసుకి మొదలు సర్ప సమూహాలన్నీ కామరూపదారులై సుఖ సంతోషాలతో ఉన్నారు. మహాప్రళయ కాలంలో ఈ చతుర్దశ భవనాలు పరబ్రహ్మలో లీనమవుతాయి. ఇక్కడ మనం ఒక వ్యక్తి నరకానికి వెళ్లే ముందు స్పృహ యొక్క అత్యల్ప రంగాన్ని కనుగొంటాము. నివాసులు ద్వేషం, క్రూరత్వం, కోపంతో నిండి ఉన్నారు. ఇంకా ఈ సమయంలో మనం తప్పులు, బాధల నుండి నేర్చుకోవచ్చు. భూలోకానికి పైన ఉన్న 7 లోకాల గురించి తెలుసుకుందాం. భూలోకం. ఇక్కడ చెమట నుంచి వచ్చే పేనులు, నల్లులు, గుడ్ల నుండి బయటకు వచ్చే పక్షులు, స్త్రీలు, పశువుల గర్భం నుండి ఉద్భవించే మానవులు, పశువులు అని 4 విధాలైన జీవరాశులు ఉన్నాయి. భువర్లోకం. భూలోకం పైన. ఇక్కడ సూర్య, చంద్రగ్రహ నక్షత్రాదులు, అశ్వినాది నక్షత్ర సదృప్యాలన్న గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష విద్యాదారులు ఉంటారు. స్వర్గలోకము. భువర్లోకం పైన. ఇక్కడ అధిష్టాన దేవతలు, ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు ఉంటారు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు ఉంటారు. వీరికి ముసలితనం, శరీరం నుండి దుర్గంధం రాదు. మహర్లోకం. స్వర్గలోకం పైన. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తారు. జనోలోకం. మహర్లోకం పైన. దీనినే కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణాంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి
అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి భార్యాభర్తలు ఇద్దరు ఈ జనలోకంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. తపోలోకం జనోలోకం పైన. ఇక్కడ అయోజన దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు. పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇక్కడనే ఉంటుంది. ఈ లోకం మొత్తం సుగంధ ద్రవ్యాలతో, సువాసనలతో, శాంతియుతం, ఆనందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపంలో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలోనే తిరిగి జన్మించి మరల పవిత్ర తాపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రలయంలో సర్వం లయమవుతుందో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు. సత్యలోకం తపోలోకం పైన. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికార పురుషుడు ఆ పదవిని అనేక కల్పాంతరం ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరిన వెంటనే బ్రహ్మలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి. ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసేవారు. వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందిన వారు, మహర్షులు వేదాంత విచారణలు చేస్తున్నారు. మహాప్రలయ కాలంలో బ్రహ్మలోక పర్యాంతంగా సప్తలోకాలు పరబ్రహ్మలో లయమవుతాయి. బ్రహ్మ తన ప్రతి రాత్రుల యందు ఒక్కొక్క ప్రళయం సంభవించి భూలోకం, భువర్లోకం, స్వర్గలోకాలన్నీ లయమవుతాయి. బ్రహ్మ మళ్ళీ మేల్కొన్నప్పుడు సృష్టి జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.